అసలు ఎట్లయిపోయిందని అంటే న్యాచురల్ లైఫ్ నుంచి మొత్తం ఆర్టిఫిషియల్ లైఫ్లోకి చేంజ్ అయిపోయినాం. ఎందుకు అని అంటే ఇంతకుముందు మన ఇంట్లోనే మంచిగా మట్టి దొరికేది, చెట్లు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు మొత్తం అంతా ఎట్లా అంటే గచ్చు, పాలిష్ బండలని అవని ఇవని మొత్తం ట్రెండింగ్ అయిపోయినారు కదా. సో దానివల్ల మనకి మట్టి లేదు, ఇక చెట్లు వేసుకోవాలన్నా ఏం వేసుకోవాలన్నా. సో మేము ఇంట్లో చెట్లు పెంచుదామని అంటే మట్టి లేదు. మట్టి కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం, కొంచెం మట్టి తీసుకొని పోదామని చెప్పేసి. అందుకే అంటున్నా, న్యాచురల్ లైఫ్ నుంచి మొత్తం ఆర్టిఫిషియల్ లైఫ్లోకి వచ్చేసినాము. ఏం చేద్దామన్నా కూడా ఇట్లా మన సొంతంగా కాకుండా ఇంకో దాని మీదకి డిపెండ్ అయ్యేలాగా అయిపోయింది. అసలు మట్టి ఎట్లా దొరికేది, ఏడ చూసినా కూడా మట్టి దొరికేది. అట్లాంటి ఒక సిచ్యువేషన్ నుండి ఇట్లా ఈ సిచ్యువేషన్కి వచ్చినాం. మా పొట్టి చూడండి, స్లిప్పర్స్ లేవు, ఏం లేవు, ఎట్లా పోతుందో. ఇంత భయమే ఉండదు మా మనిషికి. మంచి రూట్ వదిలిపెట్టి చెట్లలో నడుస్తుంది. నాకే చెప్తుంది రా అని. ఇంకా వాడు చూడండి, అసలు మట్టి అంటేనే ముట్టుకొని సిటీ క్యాండిడేట్ చెట్లకి మట్టి అనగానే వాళ్ళ డాడీతో పాటు పోయి మంచిగా మట్టి తీస్తుండు. చెట్లు పెంచడానికి కూడా మట్టి ఏరుకొచ్చుకునే స్థితికి వచ్చినామా అనిపిస్తుంది. బట్ ఓకే, అన్నీ ఫ్రీగా దొరికితే ఎట్లా, అన్నీ వెంటనే దొరికితే ఎట్లా? దానికి మనం ఎంతో కొంత కష్టపడితేనేగా ఏదో ఒకటి జరిగేది. కానీ ఎంత బాగుందో మట్టి అయితే. మట్టి చూస్తుంటే కూడా భలే మంచి ఫీలింగ్ వస్తుంది నాకు. ఇక్కడ కొంతమంది వర్కర్స్ వర్క్ చేసుకుంటున్నారు. తండ్రి కొడుకులు ఇక్కడ మట్టితో యుద్ధం చేస్తున్నారు బస్సాలో నింపడానికి. మా పొట్టక్కేమో అట్ట తిరుగుతుంది. ఇంత భయమే ఉండదు అసలు. ఎవరైనా పట్టుకెళ్తారు అట్లా ఇట్లా, అసలు ఏది లేదు. ఫుల్ వైబులు ఉంటుంది ఎప్పుడు. దాదా మమ్మీ తొందరరా, వస్తున్నావా? ఓ అంటే ఎక్స్ప్రెషన్స్. ఏమైందిరా, ఏమైంది? రా. నేను రాను. నేను పలకరీకపోతే వచ్చేది సైలెంట్గా. పలకరించినగా కొంచెం ఏమంటారు, ఆమె వస్తుందిలే అన్న ఒక ఇంటెన్షన్ వచ్చింది. రానన్నగా చిన్నగా వస్తుంది, చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ. ఎక్స్ప్రెషన్ ఏమైందిరా తెలియట్లే మట్లో అసలు ఎటు నడవాలి ఏందని. ఇక్కడికి రావాలంటే అట్లా పోయి ఇటు పోయి అబ్బో తిట్టు వచ్చింది. వీళ్ళేమో మంచిగా మట్టి మట్టి మట్టి. ఇప్పుడే ప్రొక్లేన్ మంచిగా తీసిపోయినట్టుంది, ఫ్రెష్గా ఉంది మట్టి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఓ ఇక్కడ మామిడి తోట కూడా ఉంది మంచిగా. మా ఇమ్మగాడు ఇక్కడి నుంచి ఇట్లా రాకోకుండా ఎటేటో పోయి వస్తుంది. మెత్తటి మెత్తటి మట్టి తీస్తున్నారు వీళ్ళు. మట్టిలో కూడా మంచి మట్టి, చెడ్డ మట్టి.